శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 746 పేజీలోని 50వ అధ్యాయం 166 నుంచి ఈరోజు చదువుతున్నాము. చూడడానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్ని చక్రం ఏర్పడడానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయామోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థశ్రమ అని తెలుస్తుంది. భార్య, బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాశం బాగా పెనవేసుకోవడం వలన జ్ఞానులమని, పండితులమని చెప్పుకునే వారు కించిత్తైన ఆనందాన్ని పొందరు. మేము శాస్త్రాలలో ప్రవీణులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అన్న అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీన్నే ముందు తొలగిస్తారు. అప్పుడు జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం స్వయం ప్రకాశకం, దీనిని ఉపదేశించిన అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకొని పోయి ఉంటే దానిని మరచిపోతారు. కర్మ ధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లల్లో మట్టిలో పడి ఉండడం వలన దాని తేజస్ అంతా పోతుంది. తర్వాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి, మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపచేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయాబజారు. ఇక్కడ నిజమైనవి, నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలామంది. మరి నకిలీ వానిని పసికట్టి వేరు చేయటం ఎలా? మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. 179వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.